ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ ప్రవచనం ఏంటంటే, రాబోతున్నటువంటి రక్షకుడు సాత్వికుడుగా ఒక గాడిద మీద ఆయన వస్తాడు అని చెప్పబడినటువంటి ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ యెరూషలేము వీధుల గుండా ఒక గాడిద మీద ప్రయాణం చేయించు వస్తున్నాడు. అక్కడ ఆ మార్గ మధ్యలో అంట కొంతమంది ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ బట్టలు నేల మీద పరిచారు. కొన్ని చెట్లు కొమ్మలు తీసుకువచ్చి నేల మీద పరిచారు. అప్పుడు వాటి మీద నుండి యేసు ప్రభువు ప్రయాణం చేయించు వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళందరూ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని పిలుస్తూ ఉన్నారు. యెరూషలేముకు అడుగు పెట్టగానే ఆయన చివరి దినాలలో ప్రజలందరికీ ముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ మొట్టమొదటి మాట ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కూడా ఆయన రక్షకుడుగా వచ్చాడు, కాబట్టి అందరూ కూడా రక్షణ పొందాలి అనే విషయాన్ని మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, వాళ్ళందరూ ఏమని అడుగుతున్నారు? దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అంటున్నారు. హోసన్నా అంటే అర్థం ఏంటంటే, రక్షకుడు, మాకు రక్షకుడు కావాలి అని వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో ప్రజలందరికీ కూడా కావలసింది ఏంటి అంటే రక్షణ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు భస్మ బుధవారం అని ఎందుకు అంటున్నారు అంటే, భస్మము అంటే ఒక బూడిద లేదంటే మట్టి అని అర్థం. ఈ భస్మము బూడిద అని ఎందుకు ఈ రోజును పిలవడం జరుగుతుందంటే, ఏదో ఒక రోజు మనమందరము కూడా మట్టిలోనికి వెళ్ళిపోబోతున్నాము, మరణాన్ని రుచి చూడబోతా ఉన్నాము. కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రము ఆ పరలోకానికి వెళ్ళాలి. అందుకే మనందరికీ కూడా రక్షణ అవసరం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ బుధవారమును, ఈ శిలువ ధ్యానాల మొదటి రోజును అందరూ కూడా ఏమని పిలుస్తారంటే భస్మ బుధవారము అంటారు. అంటే భస్మ బుధవారం రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ లోకములో సుఖంగా సుభిక్షంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఏదో ఒక రోజు మనం మరణాన్ని రుచి చూడబోతున్నాం. కాబట్టి మరణం పొందే లోపే నీవు రక్షకుడు నీవు తెలుసుకోవాలి అని చెప్పి ఈ మొదటి పాఠము దేవుడు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రక్షకుడిని మనము చూడాలి అంటే, దేవుని బిడ్డలారా, ఈ రక్షకుడిని మనం చేరాలి అంటే మనం ఏం చేయాలి అనే దాన్ని ఇక్కడ ఆయన వివరిస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా దారిలో వారి బట్టలు, మట్టిలో వారి బట్టలు పరిచారో, వాళ్ళ చెట్లు కొమ్మలను పరిచారో, అప్పుడు రక్షకుడుగా ఆయన వారికి ప్రత్యక్షమైతూ వారి మధ్యలో నుంచి ఆయన ప్రవేశిస్తూ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ మట్టిలో బట్టలు పరిచారు అంటే వారి యొక్క హృదయమును దేవునికి సమర్పించుకుంటూ పశ్చాత్తాపముతో దేవుని వైపు చూస్తూ నాకు రక్షకుడు కావాలి అని వాళ్ళు ఆశపడ్డారు. మనందరము కూడా ఆ రక్షకుని చేరాలి అంటే కనుక మనలో ఉండాల్సింది ఏంటంటే మన పాపమును గురించినటువంటి పశ్చాత్తాపము మనకు కావాలి. అప్పుడే మనందరము కూడా రక్షకుణ్ణి మన జీవితంలోనికి మనము ఆహ్వానించగలుగుతాము. చాలా మందికి పాపమును క్షమించమని అడగడంలో ఉత్సాహంగా ఉంటారు, కానీ ఇక మీదట పాపము చేయకుండా నన్ను బలపరచు ప్రభువా అని చెప్పే విషయంలో చాలా వెనకంజ వేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, రక్షణ ఎవరికి అంటే పాపమును గురించి పశ్చాత్తాపపడి పాపమును క్షమించమని అడుగుటయే కాకుండా మన జీవితాలు సమర్పించుకోవాలి. మట్టిలో వాళ్ళ వస్త్రాలు పరిచారు, వాళ్ళ జీవితాలు దేవునికి అర్పించుకుంటా ఉన్నారు. అప్పుడే రక్షకుడు వారి జీవితంలోనికి వస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు భస్మ బుధవారము అని ఎందుకు అంటున్నాము అంటే, రక్షణ కావలసిన మనందరము కూడా పాపము నిమిత్తము పశ్చాత్తాపపడాలి. కాబట్టి
ఈ యొక్క బుధవారమును భస్మము అంటే బూడిదలో కూర్చుని మనము పాపులమని ఎంచుకొని, దేవా నీవే మాకు రక్షకుడిగా ఉండయ్యా, మాలో ఏ మంచి లేదు నాయనా అని మనందరము కూడా దేవుని ఎదుట మన యొక్క పాపమును ఒప్పుకొని ఆయన రక్షణను కోరుకోవడమే దేవుని బిడ్డలారా ఈ యొక్క భస్మ బుధవారమునకు ప్రాముఖ్యత. అయితే దేవుని బిడ్డలారా, మనమందరము కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే ఎందరో భక్తులు వారి జీవితాలు దేవుని బిడ్డలారా నష్టాల పాలైపోయినప్పుడు, వాళ్ళ జీవితాలు ఎన్నో రోగాల పాలైపోయినప్పుడు, లేదంటే వాళ్ళ జీవితాలు ఎన్నో అర్థం కాని చిక్కుల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా చేసింది ఏంటంటే పశ్చాత్తాపపడి బూడిదలో కూర్చొని పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు భస్మ బుధవారంలో మనం చేయాల్సింది ఏంటంటే మన జీవితాల్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర మన పాపము నిమిత్తము పశ్చాత్తాపపడవలసిన వారమై ఉన్నాం. నేను చాలాసార్లు పాపను ఒప్పుకున్నాను అని చాలామంది అనొచ్చు. చూడండి దేవుని బిడ్డలారా, చాలామందికి పాపమును గురించి ఎప్పుడు బాధ కలుగుతుంది, ఎప్పుడు వేదన కలుగుతుంది అంటే వాళ్ళకి నిజానికి ఈ లోకంలో ఏదో ఒక శోధన శ్రమ వాళ్ళ జీవితం మీదకి వచ్చినప్పుడు అప్పుడు వారు ఆ శోధన శ్రమను బట్టి వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటారే కానీ వాళ్ళ పాపము నిత్య నరకానికి దారితీస్తుంది. కాబట్టి ఆ నిత్య నరకము నుంచి తప్పించుకోవడానికి ఈ పాపము నుండి నేను విడిపించబడి ఇక మీదట ఆ నిత్య రాజ్యం చేరేదాకా నేను పరిశుద్ధంగా జీవించాలి అని ఎవరు కూడా దేవుని బిడ్డలారా చాలామంది పాపాలు ఈ విధంగా ఒప్పుకోరు. అయితే దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే మనమంతా చాలాసార్లు దుఃఖపడుతున్నాం, కానీ ఆ దుఃఖము ఆ పాపమును గురించినటువంటి బాధ ఈరోజు ఆత్మ సంబంధమైనదిగా కాకుండా శరీర సంబంధమైనదిగా ఉంది. ఈరోజు శరీర సంబంధమైనటువంటి దుఃఖం ఏం చేస్తుందంటే మనల్ని చివరికి అప్పుడేదో పశ్చాత్తాపడినప్పటికీ కూడా మళ్ళీ అదే రిపీటెడ్గా పాపం అనేది మన జీవితాన్ని వెంటాడుతుంది. ఈరోజు మనందరము చేసే పశ్చాత్తాపం యొక్క ప్రార్థన, పాపం యొక్క ఒప్పుదల దేనికి సంబంధించింది అంటే శరీర సంబంధమైనదే. అంటే ఏదో కష్టాన్ని బట్టి ఎన్నో శోధనలో మనము దేవుని దగ్గర పాపం ఒప్పుకుంటున్నామే, కానీ నిజంగా మన ఆత్మకు రక్షణ కావాలి, మన ఆత్మకు రక్షకుడు అవసరం. ఎందుకంటే దేవుని బిడ్డలారా పాపమంట మనల్ని నిత్య మరణములోనికి నడిపించేస్తుంది. ఆ మరణము దేవుని బిడ్డలారా ఇది శరీర సంబంధమైన మరణము కాదు, రెండవ మరణము అది అగ్నిగుండము. కాబట్టి ఈ మరణము నుంచి రక్షించడానికి జీవాధిపతి మనందరికీ కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా దీన్ని బట్టి మనం పశ్చాత్తాపపడాలి. అయితే దేవుని బిడ్డలారా చాలామంది పశ్చాత్తాపపడి ఇక మీదట నేను దేవుని కోసమే జీవిస్తానని చెప్పి తీర్మానం తీసుకోలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ పశ్చాత్తాపం ఎటువంటిది అంటే పరిపూర్ణమైన మార్పు కోసం కలిగినటువంటి పశ్చాత్తాపం కాదు, కానీ తాత్కాలికంగా అప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు రావడానికి వారు పడిన పశ్చాత్తాపం. అయితే దేవుని బిడ్డలారా ఈరోజు రక్షణ కావాలి అంటే తాత్కాలికమైనటువంటి పశ్చాత్తాపం పరిస్థితులు బట్టి పశ్చాత్తాపము కాదు. నీ ఆత్మకు నిజంగా రక్షణ అవసరము. నీవు పాపిగా ఉన్నావు, ఏదో ఒక రోజు మరణమైపోతావు. నీవు ఆ మరణమైన మరుక్షణాన రెండవ మరణమైనటువంటి నరకంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి దాని నుంచి తప్పించడానికి రక్షణ మనకు అవసరము, రక్షకుడు మనం అవసరం అని చెప్పి పరిపూర్ణమైన మార్పును కోరిన పశ్చాత్తాపం మనకు అవసరము. దేవుని బిడ్డలారా ఇదే మనందరికీ కూడా రక్షణ కలిగజేస్తుంది. మనందరం ఎప్పుడైతే ఈ లోతైనటువంటి పశ్చాత్తాపములకు వస్తామో అప్పుడు మన జీవితాల్లోకి రక్షకుడు వచ్చి మన దుఃఖమును మాపడానికి, దేవుని బిడ్డలారా మన పరిస్థితులను మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా ఇక్కడున్న మనందరి జీవితంలో ఎదురైతున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి ఈ జీవితము
పాపము నుంచి విడుదల పొందకుండా, రక్షణ అనేది మనకి ఇంకా లేకుండా మనందరము కూడా పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళిపోతూ సరైనటువంటి విడుదల లేకుండా ఉన్న మన జీవితాలు ఎన్నో రకాలుగా విపరీతమైనటువంటి వేదనతో ఉన్నాయనే విషయం మనందరికీ తెలుసు. మనకు తెలిసి పాపం చేస్తున్నామని తెలుసు, దేవుడు మనకి రక్షణ ఇవ్వగలడని తెలుసు, విడిపించగలని తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, మనము ఆయన కృపను గుర్తించలేకపోతున్నాము. ఇంకా మనకు వేరే దారి లేదేమన్నట్టుగా బాధలు అనుభవించడానికైనా, నరకాన్ని అనుభవించడానికైనా, ఈ లోకంలో పాపం ద్వారా కలిగి పలు విధములైన శ్రమలు అనుభవించడానికైనా మనం సిద్ధపడుతున్నామే కానీ పశ్చాత్తాపాన్ని పొందుకొని పాపాన్ని మానుకుందామని ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. నీ హృదయము కఠినమైపోయింది, రక్షకుడిని గుర్తించడం లేదు, కావాలని పాపము గుండా ప్రయాణము చేయుచున్నావు. నువ్వు రక్షకుడు విమోచించగలని విషయాన్ని మనం గుర్తించట్లేదు. అందుకే దేవుడు ఈ భస్మ బుధవారం ద్వారా మరొక్కసారి ఆయన కృపను ఒక్కసారి నువ్వు గుర్తించు, ఆయన ప్రేమను ఒక్కసారి గుర్తించు, ఆయన దయను ఒక్కసారి గుర్తించు. ఆయన ఒక్కసారి కనుక ఆయన వైపు నువ్వు తిరగగలిగితే కనుక దేవుని బిడ్డలారా, మనము పాపము నుండి విడుదల పొందడమే కాకుండా దేవుని బిడ్డలారా, పలు విధములుగా మన జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్న, గందరగోళం చేస్తున్న మన జీవితమును దేవుడు విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజమైన పశ్చాత్తాపము మనందరికీ అవసరము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇటువంటి కార్యాలు నేను తూరు సీదోనులో చేస్తే ఎప్పటికే వాళ్ళు గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండుదురు. చూడండి, 2 పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. కొరజ్జీన, బెత్సైదా అనే 2 పట్టణాల గురించి మాట్లాడుతూ, మీ ఎడల నేను చాలా అద్భుతాలు, ఎన్నో మేళ్ళు చేశాను. ఇవే మేళ్ళు గనుక తూరు సీదోనులు అనే పట్టణంలో చేసుంటే ఎప్పటికే వాళ్ళు ఆ మేలు చూసి ఇంత గొప్ప రక్షకుడిని నేను పోగొట్టుకున్నానే ఇన్ని సంవత్సరాలు అని ఇప్పటికే గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని పాపమును ఒప్పుకొని పరిపూర్ణంగా మారిపోయేవారు. కానీ ఇప్పటికీ కూడా ఎన్ని మేలు చేసినా మీరు ఏమాత్రం కూడా పాపము నుండి మీరు విడుదల పొందాలని, మార్చబడాలని ఎంత మాత్రం ప్రయత్నం చేయట్లేదు అని మాట్లాడుతూ ప్రయాసపడుతున్న వారులారా, భారాన్ని మోచున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, విశ్రాంతి లేక మన జీవితాలు ప్రయాసపడుతూ, భారాలు మోస్తూ, మొయ్యలేని బాధలు మనం పడుతూ ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఇంకా మన దగ్గర సరైన పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణ అనేది లేదు. అందుకే ఆ తూరు సీదోనులకు దేవుడు ఆ రక్షణ ఇద్దామనుకుంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనందరికీ దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఎవరము కూడా నిజమైన పశ్చాత్తాపం పొందట్లేదు. ఆ రోజు మేలు చేసినప్పుడు దేవానికి స్తోత్రం అంటున్నాము, ఒకవేళ అప్పుడు ఏదైనా అపరాధం చేసి ఉంటే క్షమించమంటున్నాము. కానీ నిజమైన పశ్చాత్తాపం లేకపోవడాన్ని బట్టి, పూర్తిగా మార్చబడడానికి పశ్చాత్తాపం లేకపోవడాన్ని బట్టి మళ్ళీ ఆ మేలు పొందుకుని కూడా పాపం చేస్తూ ఉన్నాము. అందుకే మన జీవితాలపైన మొయ్యలేని భారాలు మన మీద మోపబడుతూ ఉన్నాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నీ జీవితాన్ని మార్చుకో. ఈ అంత్యకాలంలో మనందరికీ కూడా రక్షణ లేకపోతే మన జీవితాలు అనేక రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరైతే ఇది గుర్తించగలుగుతారో, నా జీవితము నేను దేవుడికి సమర్పించుకోవాలి, నిజంగా నేను మార్పు చెందాలి, నా దేవుడు నాకు చాలా మేలు చేశాడు, అయినప్పటికీ కూడా నేను ఇప్పటి వరకు కూడా మార్పు చెందకుండా ఉన్నాను అని ఒకవేళ ఎవరైనా గనుక ఈ దినమున ఒక నిర్ణయం తీసుకొని మారు మనసు పొందడానికి, మన హృదయము దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన తన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే వాళ్ళ బట్టలు మట్టిలో పరచబడ్డాయో అప్పుడు రక్షకుడు వచ్చి విజయోత్సాహమును ప్రకటిస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే బూడిదలో కూర్చొని
నీ తప్పులు ఒప్పుకుంటూ ఈ అపరాధములను తెలియజేస్తావో దేవుని బిడ్డలారా, అప్పుడంట ఆయన తన కృపను మనందరికీ అనుగ్రహిస్తాడు. చూడండి, బూడిద అంటే ఒకప్పుడు ఏదో ఉంది, కానీ అది కాలిపోయిన తర్వాత బూడిద వస్తుంది. మన జీవితము అనేక విధాలుగా కాలిపోయి దేవుని బిడ్డలారా నష్టపోయి ఈరోజు బూడిదగా మిగిలిన మనము ఈ బూడిదలో కూర్చొని ఈ బూడిద లాంటి దేవుని బిడ్డలారా ఈ పాప జీవితాన్ని దేవునికి తెలియజేసి నిజంగా ఒప్పుకుంటే గనుక ఆయన ఏమంటున్నాడంటే, ఈ బూడిదకు ప్రతిగా నేను నీకు పూదండనిస్తాను. చూడండి, పువ్వు ఎలా ఉంటుంది, బూడిద ఎలా ఉంటుంది. ఆ బూడిదని ఎవ్వరు కూడా చిచ్చిచి బూడిదని అందరూ దులిపేస్తారు, కానీ పువ్వును అందరూ కూడా పట్టుకుంటారు. దాని పరిమళ వాసన అందరికీ ఇష్టము. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన జీవితము పాపం బట్టి కాలిపోయింది. మన జీవితము ఉండాల్సిన స్థితిలో లేదు. చూడండి, ఇక్కడున్న మనందరి జీవితాలు ఎన్నో విధాలుగా మనం నష్టపోయి ఉన్నాం. పాపాన్ని బట్టి ఎన్నో విధాలుగా నష్టపోయాం. దేవుని బిడ్డలారా, చూడండి, యోబు సర్వము కోల్పోయాడు. యోనా ఏం చేశాడంటే తన అవిధేయతను బట్టి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. కొంతమంది పాపాన్ని బట్టి రోగులైపోయారు. ఈరోజు మన జీవితాలు క్షేమంగా ఉండాల్సినవి పోయి నష్టాలు పాలై కాలిపోయినట్టుగా ఉన్నాయి. కాబట్టి పాపము అంత తేలిగ్గా వదలదు మనల్ని. అందుకే పాపము ఎవరి జీవితంలో పనిచేస్తుందో వారు బూడిద వలె కాలిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ శాపం అనే బూడిదను దేవుని దగ్గర నీ పాపపు అవిధేయతలు ఆయన దగ్గర తెలియజేసి నిజంగా పశ్చాత్తాపపడాలి. ఇప్పటి వరకు మనం బ్రతికిన బ్రతుకు చాలు. దేవుని బిడ్డలారా, ఎందుకు నీకు పాపం ఏం చేసింది? నువ్వు అప్పటికప్పుడే పొందుతున్న ఆనందము నీ జీవితానికి ఇప్పటి వరకు కలిగిన ఫలితం ఏంటి? దాని మూలముగా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎంత వేదన. దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోయి అనుక్షణము సాతాను చేతుల్లో ఎంత నష్టపోతా ఉన్నాం. కాబట్టి బూడిదైపోతుంది మన జీవితం, కాలిపోతుంది మన జీవితం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈరోజు బూడిదలో కూర్చొని నీ జీవితాన్ని మరొకసారి దేవునికి సమర్పించుకో, నిజంగా మారిపో. ఈరోజు బూడిదలో కూర్చోవడం ఏంటంటే పూర్తిగా నువ్వు మారిపోవాలి. ఇక మీదట నువ్వు పాపాన్ని మానుకోవాలి, నీ చర్యలు మారాలి, నీ మాటలు మారాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే నీ జీవితము ఊదండగా మార్చేస్తాడంట. చూడండి, ఎంత అందముగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. కాలిపోయి వికారమైపోయిన మన జీవితాన్ని దేవుడు అందముగా, ఆరోగ్యవంతముగా, ఆశీర్వాదకరంగా, క్షేమంగా, సమాధానకరంగా ఆయన మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఇప్పటి వరకు నష్టపోయి ఉన్నామేమో దేవుని బిడ్డలారా. ఇంతకుముందు మన జీవితాలు బాగుండి ఈరోజు మన జీవితాలు పాడైపోయి ఉన్నాయేమో. దానికి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే, నీకు రక్షణ లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను రక్షించబడ్డానని, కానీ నీ జీవితము ఒక పక్క నుండి కాలిపోతా ఉంది. కాబట్టి నేడే మనందరము కూడా ఏదో ఒక రోజు నిన్ను మరణము మృంగబోతుంది. నీ శరీరము ఈ మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ నీ ఆత్మ దేవుడున్న ఆ లోకములోనికి, నిత్య జీవములోనికి వెళ్ళాలంటే ఈరోజు నీవు నిజమైన పశ్చాత్తాపం, మారిపోయే పశ్చాత్తాపం. ప్రార్థనకు వచ్చాం కాబట్టి పాపం ఒప్పుకోవడము, దేవుని బిడ్డలారా గమనించండి, ఏదైనా శ్రమ వచ్చింది కాబట్టి పాపాన్ని ఒప్పుకోవడం కాదు. దేవుని బిడ్డలారా, నీవు నిజముగా నిత్య జీవం చేరాలని ఆ నిజమైన పశ్చాత్తాపం ఉంటే నేడే నీ జీవితం పూర్తిగా మార్చబడి రక్షణలో కొనసాగుతుంది. ఆ రక్షణలో కొనసాగుతున్నప్పుడు నీ బూడిద పూదండగా మార్చబడుతుంది నీ జీవితంలో. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదేది ఉన్నదో అది తీసివేసి ఆయన చేయాలనుకున్న కార్యాలను జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఏదేది నీవు భరించలేకపోతున్నావో ఆయన నీకు ఇవ్వాలనుకున్న క్షేమాధారమును మళ్ళీ ఆయన ప్రకటిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా రక్షకుణ్ణి కోరుకోవాలి. అందుకే ఈరోజు నిజమైన దుఃఖము మనం పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, శరీర సంబంధమైన దుఃఖము మరణమే, కానీ ఆత్మ సంబంధమైన దుఃఖం అయితే నీకు గొప్ప రక్షణ వస్తుంది.
ఈరోజు కష్టం వచ్చిందని దుఃఖాలు మానేసేసి నిజంగా నిత్య జీవం కోసం పశ్చాత్తాపపడి ధన్యులు అంటాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, దుఃఖపడేవారు ధన్యులు. పాపముల విషయమై దుఃఖపడి పరలోకం చేరాలనుకుని దుఃఖపడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఎందుకు ఆశీర్వదింపబడిన వారంటే, బూడిదకు ప్రతిగా వారి జీవితంలో దేవుడు తన నూతనమైనటువంటి పువ్వును, పూదండను దేవుడు ఇవ్వబోతున్నాడు. అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, జీవితాన్ని మళ్ళీ రిపేర్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు చేతుల్లోకి వెళ్ళిపోయిన ప్రతి ఒక్క జీవితాన్ని దేవుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాడు, నూతనం చేసేస్తాడు. చూడండి, బూడిదకు పువ్వుకు ఏమన్నా సంబంధం ఉందా? నీ గతానికి నీ దేవుడు మార్చబోయే జీవితానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఒక కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చూడండి, ఆయన మట్టిలో నుంచి తిరిగి జీవాధిపతిగా తిరిగి లేచాడు. ఈరోజు మట్టిలోకి వెళ్ళిపోయిన నీ జీవితాన్ని, బూడిదలాగా మారిపోయిన నీ జీవితాన్ని, నష్టపోయి కాలిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ గొప్ప నూతనమైనటువంటి జీవితము ఆయన ఇవ్వగలడు. హల్లెలూయా. అటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.